తెలుసమ్మా, నువ్వే తప్పు చేయలేదు. బ్రహ్మయ్యా ఇది నీకు తగునంటావా? పసికూన పై కాస్తైనా కనికరమే లేదంటావా? ఏమయ్యా బ్రహ్మయ్యా ఇది నీకు తగునంటావా? పసికూన పై కాస్తైనా కనికరమే లేదంటావా? దీపక్ చనిపోతూ కరుణ అని ఏదో చెప్పబోయాడు. వీళ్ళేమో కరుణను చూస్తేనే పాపా, ఏ పాపా లే పాపా. బాబు గారు ఆకలేస్తుంది, కాస్త అన్నం పెట్టండి అయ్యా. కరుణ, అయ్యగారు వెళ్ళిపోతున్నాను. అయ్యగారు నడుస్తూ వెళ్తూ ఉంటే కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపించి కూర్చున్నాను. ఉండనయ్య గారు, వెళ్ళిపోతాను. వాళ్ళ మూర్ఖత్వం ముదరకుండా ఉండేందుకే నేను అక్కడ ఏమీ మాట్లాడకుండా ఉన్నాను. అంతేకాని నువ్వు తప్పు చేసావని కాదమ్మా. లేదయ్య గారు, నేను నిజంగానే జ్వాలమ్మ మీద వేణీళ్ళు పోసాను. నేను చేసింది తప్పే, అందుకు నన్ను ఏం చేసినా తక్కువే. కానీ మీరు ఇంట్లో నుంచి మాత్రమే పంపించారు. అంటే ఇంకా నువ్వు తప్పు చేసావని నేను నమ్ముతున్నానని అనుకుంటున్నావా? నీ మనసు ఎలాంటిదో నాకు తెలుసమ్మా. చెయ్యని తప్పుని నీ మీద వేసుకొని వెళ్ళిపోతానన్నా నేనేం మాట్లాడకుండా మౌనంగానే ఉన్నాను. ఎందుకో తెలుసా? ఇక నువ్వు వాళ్ళ దృష్టిలో ఇంకా చెడ్డదాని అవడం నాకు ఇష్టం లేదు. నిన్ను ఇంకా క్షోభ పెట్టడం సరికాదు. కానీ నా మనసు ఒప్పుకోలేదు. నా ఇంటికి సంతోషాన్ని పంచిన నువ్వు మళ్ళీ అనాథగా మిగలకూడదని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. వెళ్దాం రామ్మా. ఎక్కడికైనా వెళ్తావు? ఏం చేస్తావు? తెలియని తనంతో ఏదో మాట్లాడుతున్నావని ఇందాక నుంచి ఊరుకుంటున్నాను. చూడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నన్ను కాదని వెళ్ళడానికి వీల్లేదు. నాతో రా. వదలండి, వదలండి అయ్య గారు. అసలు మీరెవరండి నన్ను తీసుకెళ్ళడానికి? అసలు మీకు నాకు సంబంధం ఏంటి? నాకు ఇష్టం లేకుండా బలవంతంగా ఎందుకు రమ్మన్నారు? పిలవంగానే వచ్చి అందరితో మాటలు పడాలా? అలా బ్రతికే కంటే ఆకలితో చావడం మంచిది. అయినా ఎన్ని రోజులు మీరు పోషిస్తేనే బ్రతికేనా? నా చావు నన్ను చావనివ్వండి. ఆకలేస్తుందయ్యా, తినడానికి ఏమైనా పెట్టండి అయ్యా. ఏంటి? నిన్న నుంచి ఏమీ తినలేదయ్యా, నడవలేకపోతున్నాను. నేరగివ్వడానికి ఇదేమన్నా నీ బాబు గారు సొత్తు అనుకున్నావా? వెళ్ళ. ఊరికే ఇవ్వద్దయ్యా, ప్లేట్లు కడుగుతాను. పనయ్యాకి ఇవ్వండి. ఏమక్కర్లేదు, వెళ్ళు.